పురుషుల్లోనూ థైరాయిడ్ సమస్య ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తోందా? ఈ లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకండి. ముఖ్యంగా పురుషులలో ఈ సమస్య ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుందంట. కాబట్టి దాని గురించి సరిగ్గా తెలుసుకోవడం, లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. పురుషులలో థైరాయిడ్ ఎప్పుడు కనిపిస్తుంది? దాన్ని నివారించడం ఎలా? వంటి వివరాలు తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి, గ్లాండ్స్ వల్ల వస్తుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను రిలీజ్ చేసినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనిని హైపర్ థైరాయిడ్ అని కూడా అంటారు. దీని లక్షణాలు పెద్దగా కనిపించవు. కొన్ని లక్షణాలు పురుషులు, స్త్రీలలో సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు పురుషులలో మాత్రమే కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది గుండె, కండరాలు, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఈ ఆరోగ్య సమస్య ఉన్న వారిలో ఆందోళన, చిరాకు, బరువు తగ్గడం, కండరాల బలహీనత, కంటిలో దురద, మతిమరుపు వంటి లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు ముఖం, శరీర భాగాలు ఉబ్బుతాయి. చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలిపోవడం, గొంతు వాచడం, స్వరంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక రక్తపోటు, బీపీలో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిసార్లు వెన్నెముక, తుంటిలో బలహీనత ఏర్పడుతుంది. గ్రేవ్స్ వ్యాధి అని పిలవబడే పరిస్థితి పురుషులలో ఈ సమస్యకు కారణమని చెప్పబడింది. గ్రేవ్స్ వ్యాధి థైరాయిడ్ గ్లాండ్స్పై దాడి చేయడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ తప్పకుండా వ్యాయామం చేయాలి. అంతేకాకుండా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.